villages affected. Supported villages. Akka Cheruvu unda. I see it. Park. I see it. 800. ఇక్కడ హౌసెస్ పట్టాయి 800 డిస్ట్రిబ్యూట్ అయిందా Location. ఇప్పటి కాలంలో వచ్చేసి చాలా మంది చనిపోయారు. చాలా మంది పిల్లలు వచ్చేసి అరుగులో ఉన్నారు. మరొక 1000 మంది అరుగులో ఉన్నారు. 2019లో సర్వే చేశారు రీసెంట్గా. రెండు గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఈజ్ ప్రామిస్ టు అనౌన్స్ 18 lakhs ARR ప్యాకేజ్. 18 lakhs ఈజ్ ప్రామిస్ టు. సో రిక్వెస్ట్ యూ గొడ్డుపడ్డ తగ్గతల గొడ్డుపడ్డ గొడ్డెత్తారు. ఇదంతా అలాగే ఉంది. వాళ్ళు ఒప్పుకుంటే ఎమ్మెల్యే వాళ్ళతో కూర్చొని అందరూ కలిసి కోఆర్డినేట్ అయ్యి మాట్లాడుతున్నారు. అలా అయితే ఇచ్చేయచ్చు మనం. మేడం ఇప్పుడు జీపీ నెంబర్ ప్రకారం ఇవ్వండి మేడం. ఒక్కొక్కరుగా మాట్లాడండి, వింటాను. అదే మేడం మేడం గారు అందరం ఇక్కడ ఉన్నాం మేడం. రెండు వర్గాలు ఇక్కడ ఉన్నాం. ఇది బెస్ట్ లొకేషన్ ఫర్ started in 2004, madam. This was constructed by L&T. Such 3 gaps are there in this ఇదేమో ఇప్పుడు చేస్తున్నా యాక్సెస్ పైప్ కట్ చేసి రా వాటర్ డ్రా చేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వాటర్ సింకి అసలు పండుగ సింకి అసలు కర్రోడ్
చెట్టు పైన పెట్టారు అక్కడ అదే బోటు మూలన ఒక 20 ఉన్నాయి మేడం. ఆడ పులులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మళ్ళీ కొంతమంది ఈడికి వచ్చేసారు మేడం. ఈ గుడిసెలు ఉన్నాయి మీరు పక్కన పట్టణం ఉన్నాయి చూడమ్మా. అందరూ అదే పొజిషన్లో ఉంటారమ్మా. ఒకటే రేంజ్ గుండం తల్లి మొత్తం 19 శాంక్షన్ ప్రొసీజర్ తర్వాత డ్రైవర్ యాప్కి డ్రైవర్ యాప్ని చదివితే మనకు డ్రైవర్ యాప్లో నిర్వాసితులం మేడం. మా గ్రామంలో ఏవి కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేది లేదు. ఇక్కడ ఉండడానికి బతకడానికి నీళ్లు, ఉండడానికి కరెంటు తప్ప ఏమీ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది లేదు. మా పొలాలు అన్నీ వాటర్ డ్రై అయిపోయి పొలం పని అందరూ పొలం పని మొత్తం ఊరంతా నిండుకుంటుంది. ఇప్పుడు మాకు ఇటు పోవాలి, ఏదైనా దారి మాది ఇదే. మాకు ఇటు తప్ప వేరే దారి లేదు కాబట్టి మా విలేజ్ కూడా తీసుకోవాలి. మమ్మల్ని ఒకేసారి పెట్టదు కదా వాటరు ఇటు పంపించాలనేది వాళ్ళ ప్లాన్. అటు పోయేది కాదమ్మా, వీళ్ళ ప్లాన్లన్నీ అవి పనికొచ్చేవి కాదు. చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లలు చదువుకోవాలన్నప్పుడు మార్కప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా బాగాలేదు మేడం. కూడా కారుతున్నాయి, వాటర్ అంతా కారు అక్కడ చెరువులు అయితే మేడం చాలా దారుణం. 2006 నుంచి PDF తయారు చేశారు. వాళ్ళ పరిస్థితి నీరు లేక కరెంటు లేక చాలా దారుణంగా ఉంది. 5 కిలోమీటర్లు వాళ్ళని పట్టించుకుంటే నాదిగా ఆఫీస్ అధికారి చెప్పినా మీకు వస్తాయి అంటారు. వాళ్ళు వచ్చేదిలోపు ఆ లోపల ఎంతమందో చచ్చిపోతుంది. ఇప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయారు. ట్యాంకర్ పెట్టి తోలితేనే మంచినీళ్ళు మేడం, లేకుంటే రోజు కరెంటు లైన్ కట్ అయిందంటే ఇంకా మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ చెరువులు అలాంటి స్టోరేజ్ అంటే ఏం లేదు. ఇక్కడ నీళ్ళకైతే బాగా ప్రాబ్లం.